హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ సీజన్లో ఎక్కువగా మొక్కజొన్నలు వస్తూ ఉంటాయి కదా, వాటితో మనం స్వీట్ అలాగే హాట్ బూరెలను కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. నేను ఈ వీడియోలో అయితే స్వీట్ బూరెల్ని ప్రిపేర్ చేశానండి. చూసారు కదా, నేను తయారు చేసిన బూరెలు ఎంత సాఫ్ట్గా పొంగుతూ వచ్చాయో. ఇలా చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుండాలంటే కనుక నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేస్తే కనుక మీకు కూడా టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే మొక్కజొన్న బూరెల్ని ప్రిపేర్ చేయడం వచ్చేస్తుంది. వీటి కోసం ఎలాంటి మొక్కజొన్నలు తీసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు. మన మొక్కజొన్న మొక్కజొన్నలు తీసుకునేటప్పుడు చాలామంది ముదిరిపోయినవి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ముదిరిపోయినవి అయితే కనుక కొంచెం బెల్లం ఎక్కువగా వేసుకోవచ్చు, స్వీట్ సరిపోతుందని చెప్పేసి. కానీ అలా కాకుండా లేతగా ఉన్న మొక్కజొన్నలు తీసుకుంటేనే బూరెలు అనేవి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. అలాగే మనం లేతవి తీసుకుంటే పిండి జారైపోతుంది కదా అనుకుంటారు, కానీ ఈ వీడియోలో మీరు చూస్తూ ఉండండి, నేను జాడి పిండితో ఎలా ప్రిపేర్ చేస్తానో. చూసారు కదా, నేను ఇక్కడ లేత మొక్కజొన్నలను తీసుకొని అన్నీ కూడా ఇలా వలిచేసుకున్నాను. లేతవంటే మరి వలటానికి కూడా రాకుండా కాకుండా కొద్దిగా గింజలు తీసే విధంగా ఉండాలి. గింజ నొక్కితే కొంచెం పాలు వచ్చేలాగా ఉండాలన్నమాట. అలాంటి మొక్కజొన్నలు తీసుకొని ఈ గింజల్ని నేను ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కొద్దిగా గింజలన్నీ నలిగేలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసాను. ఇప్పుడు నేను ఇక్కడ బెల్లాన్ని కూడా కొంచెం ఇలా దంచి తీసుకుంటున్నానండి. నేను 3/4 కిలో బెల్లం వరకు తీసుకున్నాను 2 కిలోలు మొక్కజొన్నలకి. మీరు మీ స్వీట్ సరిపడా తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు తినే స్వీటు దాన్ని బట్టి మీరు బెల్లం తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ గ్రైండర్ని ఆన్ చేసి ఇందులో ముందుగా మిక్సీ పట్టిన మొక్కజొన్న మిశ్రమాన్ని అంతా కూడా గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చాలా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి బూరెలు కూడా అలా మెత్తగా వస్తాయి అన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది ఇంత సాఫ్ట్గా మేగడలాగా ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం సరిపడినంత బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీ టేస్ట్ సరిపడా బెల్లాన్ని వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. బెల్లం కూడా మొత్తం పూర్తిగా ఇందులో కరిగిపోయిన తర్వాత పిండిని తీసుకోవాలి. పిండి చూసారు కదా, బెల్లం వేసిన తర్వాత ఎలా జారుగా అయిపోయిందో. ఇంత జారుడు పిండితో కూడా బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో తర్వాత చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ అన్ని మొక్కజొన్నలను కూడా మిక్సీ పట్టి ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకున్నాను. దీని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచి బయటికి తీస్తానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల పిండి కొంచెం దగ్గర పడుతుందన్నమాట. ఫ్రిడ్జ్లో ఉంచి పిండి బయటకు తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు పిండిని కొంచెం ఇలా చేతిలోకి తీసుకొని, పిండి చేతిలో ఉండగానే కొద్దిగా వెడల్పు చేసుకొని బూరె వేసుకోవాలన్నమాట. ఒక బూరె వేసిన తర్వాత అది కొద్దిగా పొంగి పైకి ఇలా తేలిన తర్వాతే మరొక బూరెని వేయాలి. అప్పుడే మనకి ఈ బూరెలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా విడివిడిగా పొంగుతూ వస్తాయన్నమాట. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత పొంగుతూ బాగా వస్తాయో బూరెలు. ఈ బూరెల్ని వేరే క్లాత్ మీద కానీ అలా వేసుకొని మళ్ళీ మనం దాన్ని చేతిలోకి తీసుకొని నూనెలో వేయాలంటే కనుక కుదరదండి. ఎందుకంటే పిండి బాగా జారుగా ఉంది కాబట్టి. ఇలా రెండు వైపులా బూరెల్ని అటు ఇటు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి అందులోకి ఈ బూరెలను తీసుకోండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక పేపర్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బూరెల్ని ఎలా ఆయిల్లో వేయాలో చూడండి. చూసారు కదా, పిండిని చేతిలోకి తీసుకొని కొద్దిగా వెడల్పు చేసుకొని ఆయిల్లోకి వదలాలన్నమాట. మనం పిండి పలచగా కాకుండా కొంచెం మందంగానే చేతిలో ఉంచుకొని వేసుకోవాలి. అలాగే బూరె కొద్దిగా ఫస్ట్ వేసిన బూరె కొంచెం పొంగి పైకి తేలిన తర్వాతే మళ్ళీ మరొక బూరెను వేసుకోవాలండి. అలా అయితేనే ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయిందా చెప్పాను కదా, నేను మళ్ళీ అర్థమవుతుందని చెప్పి మీకు చెప్తున్నాను. ఇలా పిండిని కొంచెం మందంగానే చేతిలో వెడల్పు చేసుకొని వేస్తే జారుడు పిండితో కూడా మనం మొక్కజొన్న బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి ఖచ్చితంగా జారు అవుతుందండి. ఎందుకంటే మనం సరిపడా స్వీట్ వేసినప్పుడు పిండి అనేది ఇలాగే ఉంటుంది కాబట్టి మనం బూరెలు వేసేటప్పుడే జాగ్రత్తగా ఇలా చేసుకుంటూ ఉండాలి. వీటిని కూడా రెండు వైపులా ఫ్రై చేసి
ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా కనుక మీరు కూడా మొక్కజొన్న స్వీట్ బూరెల్ని ప్రిపేర్ చేస్తే ఇవి చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయండి. అలాగే ఇవి 2 డేస్ వరకు పాడవకుండా మనం స్టోర్ చేసుకొని తినచ్చు. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా సాఫ్ట్గానే ఉంటాయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూడండి, బూరెలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. లోపల చూసారు కదా పొంగి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఉంటే బూరెలు చక్కగా ఎన్నైనా తినచ్చండి. ఇవి హెల్త్కి మంచిది. అలాగే మనకి ఫస్ట్ నుంచి పూర్వకాలం నుంచి వచ్చే వంటకం కాబట్టి అప్పుడప్పుడైనా సరే పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టండి, చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.